హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. నేనైతే వీటిని నైటే పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకో తర్వాత చెప్తాను. వీళ్ళని కొద్దిసేపు ఏదో ఒకటి ఆటండ్రా అంటే ఇంకా రాక్ పేపర్ సీజర్ అని ఆడుతున్నాను. దాని తర్వాత మరిషిగాడు దెబ్బలు కూడా తిన్నాడు. కొట్టిన తర్వాత పాపం అనిపించింది, కానీ మస్తు విసిగిస్తారనమాట. ఫ్రెండ్స్, మరి మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోతి పిల్లలు మేల్కొన్నప్పుడు ఏమైనా పని చేయాలన్నా, వంట చేయాలన్నా, ఇంకేది చేయాలన్నా చాలా కష్టం అనమాట. అందుకే వాళ్ళు లేవక ముందే నేను చేసే పని కంప్లీట్ చేయడం కోసం ఆ మూడింటిని పౌడర్ చేసి పెట్టుకున్న. స్మెల్ మాత్రం భలే వస్తుంది, కానీ తినలేదనమాట. ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. ఇంకా మొహం అయితే కడగలేదు. ఇంక ఇవి మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత పిండి కూడా నైటే కలిపి పెట్టి స్మెల్ ఏం రాదు. ఫ్రిడ్జ్ లో అయితే అస్సలు పెట్టలేదు. తడి క్లాత్ కప్పి పెడితే డ్రై కూడా అవ్వదు. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నా. పొద్దున్నే హడావిడి ఉంటే అట్లా కలిపి పెట్టుకోవచ్చు. ఇంకా కలిపి పెట్టిన పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది ఎక్స్ట్రాగా ఎక్కువగా వేస్ట్ అవ్వదు అనమాట. చిన్న పూరీలు అయితే కదా కొంచెమే వేస్ట్ అవుతుంది, మరి అంతే ఎక్కువగా కాకుండా. ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని అందులో పెట్టేసుకొని, మరీ ఎక్కువ అయితే పెట్టద్దు కదా, పొట్ట పగిలిపోతుంది. ఎంత కావాలో అంత ఒక 2-3 పెడితే మనకి తెలిసిపోతుంది ఎన్ని స్పూన్లు పడతాయి, ఎంత పడుతుందని. ఎంత చిన్నగా చేసినా కూడా ఎంతో కొంత పిండి అయితే మిగిలిపోతుంది కదా లాస్ట్ వరకు. అది కొంచెం డ్రై అయినట్టే ఉంటుంది. మనం ఫస్ట్ కలిపినట్టు అయితే ఉండదు, మళ్ళీ కలపాల్సి వస్తుంది. సో అట్లా మళ్ళీ పిండి కలిపే పని లేకుండా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అయితే ఉంటుంది కదా, దాన్ని ఇట్లా పూరి పైన వేసుకొని తాల్చుకున్నామంటే మంచి స్నాక్ ఐటెం అయితే రెడీ అవుతుంది. నేను ఇది ఎక్కడ చూసి చేయలేదు, కానీ ఒకసారి నాకు ఇట్లనే అయిందనమాట. మళ్ళీ కలపడం ఎవరు కలుపుతారో ఇట్లా చేసి చూద్దాం ఎట్లా కాలుతాయో అని నేనైతే ట్రై చేసిన. మంచి బిస్కెట్స్ లాగా అయితే రెడీ అవుతాయి అనమాట. సో నేను అప్పటి నుంచి కావాలని కొంచెం మిగిల్చి మరి అట్లా చేస్తున్నాను అనమాట. పిల్లలకి మనకి అంటే గర్జలు అంటే ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకని నేను కొన్ని పూరీలు కావాలని కొంచెం రెడ్గా కాలుస్తాను, అప్పుడు ఆయిల్ అనేది ఉండదు. నేను ఎప్పుడు పూరీలు చేసినా గర్జలు చేసినా కూడా కొన్ని అయితే ఖచ్చితంగా ఇట్లా చేస్తాను అనమాట. వాళ్ళకి బిస్కెట్స్ లాగా అనిపిస్తాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, తుంచితే మాత్రం మంచిగా తునుగుతాయి అనమాట కరక. ఇంకా ఫైనల్గా ఈ బిస్కెట్స్, గజ్జికాయలు, పూరీలు చేయడం అయితే అయిపోయింది. నేను అవన్నీ పూరీలు కావాలని ఏం చేయలేదు. ఆ స్టఫ్ అయిపోయి పిండి మిగిలింది కాబట్టి కొన్ని పూరీలు చేసిన మాత్రమే, కానీ ఇప్పటివరకు ఒకటి కూడా టేస్ట్ చేయలేదు. అఫ్ కోర్స్ బాగానే వస్తుంది, ఎందుకంటే ఆ పౌడర్ చాలా బాగుందనమాట. మిక్సీ పట్టిన వెంటనే ఒక స్పూన్ తిన్నా, ఎందుకంటే స్వీట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ అయితే చేసిన. చాలా బాగుంది. అదే స్టఫ్తో మనము లడ్డూలు చేసుకోవచ్చు, పాలపూరి కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి తింటే చాలా బాగుంటుంది. సమ్మర్లో ఒకసారి ట్రై చేయాలి. ఇప్పటివరకు నేనైతే ఎప్పుడు చేయలేదు, కాకపోతే ఆ టేస్టే వస్తుంది మనం పాలల్లో పూరి వేసుకొని తింటే. ఇంకా మనకి జూన్ స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ పండుగలు కూడా స్టార్ట్ అయిపోయినట్టే కదా. కానీ ఇప్పుడు ఇవన్నీ పిండింది పండుగల కోసం అయితే కాదు. ఇవన్నీ అసలు వాడలేదు. ఎప్పుడో ఒకసారి మేము వచ్చినప్పుడు, ఎవరో ఒకరు వచ్చినప్పుడు వాడినవే. సరే ఆ చిన్న క్లిప్ ఎందుకు తీసిందో నేను లాస్ట్కి చెప్తాను. ఇప్పుడైతే మనం బాధ చేద్దాం రండి. ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ టైము, పిల్లలు పడుకుంటారు కదా, ప్రశాంతంగా బాదుష కొంచెం చేద్దాం అనుకుంటున్నా. కానీ వాళ్ళు పడుకోలే, మస్తు సతాయించారు అనమాట. వర్షం కూడా వస్తుంది. ఇంకా వాళ్ళు ఆడుతూ ఉన్నారు, నేనైతే చేస్తున్నా. ఒక్కొక్కటే కప్పు తీసుకున్నా, అది కూడా గోధుమ పిండి బెల్లంతో ఈ బాదుష అయితే చేస్తున్నా అనమాట. నేను ఈ బాదుషా చేయడం 3rd టైము. నేను ఫస్ట్ చేసినప్పుడు అయితే మంచిగా రాలేదు, సెకండ్ టైం అయితే వచ్చింది. నేను ఏది చేసినా సోడా, బేకింగ్ పౌడర్ వేయకుండా చేయడానికి ట్రై చేస్తా మ్యాక్సిమం. ఫస్ట్ చేసినప్పుడు కూడా అంతే చేసిన, నాకైతే సరిగ్గా రాలేదు. అంటే కాలవు కదా, పొంగవు సరిగ్గా, సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయకపోతే. సో అట్లనే వేయలేదు కాబట్టి ఫస్ట్ టైం అయితే నాకు మంచిగా రాలేదు, గట్టిగా వచ్చినాయి. ఇంకా సెకండ్ టైం కొంచెం వేద్దామన్నట్టు సోడా వేసిన, అప్పుడు బాగా వచ్చినాయి అనమాట. అంటే మనం షాప్లో ఎట్లా అయితే ఉంటాయో అట్లా వచ్చినాయి. సో ఇది 3rd టైం అనుకుంటా, 3rd టైమో 4th టైమో. ఇక్కడైతే ఫస్ట్ టైము నేను చేసింది అక్కడ మా రూమ్ దగ్గర. సో మళ్ళీ చేద్దాం కొంచెం అనేసి చేస్తున్నాను అనమాట. చెప్పిన కదా, అది కూడా గోధుమ పిండితో బెల్లంతో చేస్తున్నా. సో అదైతే పిండిని కలిపి పెట్టుకున్నా. ఇంక ఇప్పుడైతే బెల్లంతో చేస్తా అని చెప్పిన కదా, 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం, 1 కప్పు వాటర్. ఇంకా వాటిని కరగబెట్టుకోవాలంటే మరీ జస్ట్ బెల్లం మెల్ట్ అయ్యేలాగానే అంటే కొంచెం వాటరే ఉంటుంది. బట్ కొంచెం థిక్గా అయ్యేలోపు అయితే మనం దాన్ని కొంచెం మరగనివ్వాలన్నమాట. అంటే మనకు తెలిసిపోతుంది కదా, కొంచెం ఆయిలీ స్టిక్గా ఉంటుంది. సో అంతసేపటికి వరకు అయితే బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇంకా పిండి నేను అప్పుడు కలిపి దాని తర్వాత నేను ఆ సిరప్ని రెడీ చేసుకున్నాను. ఆలోపు ఈ పిండి అయితే కొంచెం నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేసిన, మీకు చూపించలేదనుకుంటా, నేను మర్చిపోయి
మర్చిపోయినా, నేను లాస్ట్లో యాడ్ చేసిన అది. సో పిండి కొంచెం ఫ్లఫీగా వచ్చిందనమాట, అంటే బబుల్స్ యాడ్ అవుతాయి కదా, అలాంటివి వేస్తే యాక్టివ్ అయ్యి, సో అట్లా కొంచెం బబుల్స్ అయితే యాడ్ అయినాయి. ఇంకా నేను కొంచెమే తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే మా కోతులు 2 తింటాయి కాబట్టి ఎంత పెద్దగా చేస్తే అన్ని ఎక్కువ తింటారు వాళ్ళు. సో అందుకని నేను తీసుకున్నది కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను చిన్న బాల్స్ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఏ రెసిపీస్ అయినా చేయాలి అంటే కొంచెం హెల్తీ వేలో చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మైదా పిండిని మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు మన ఫుడ్ ఐటమ్స్లలో, ఎందుకంటే అది కొంచెం క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అదొక్కటే కాదు, మనకి ప్రాసెస్ ఫుడ్ అంటే స్మూత్గా ఉండే ఏ ఫుడ్ ఐటమ్ అయినా కూడా వైట్గా ఉండేది, అవన్నీ క్యాన్సర్ అవడానికి కారణాలన్నమాట. సో అట్లా ఎవరైనా తెలుసుకుంటారు, మైదా పిండి కానీ ఇంకా షుగర్ కానీ ఎక్కువ వాడేవాళ్ళు కొంచెం తగ్గిస్తారు అనేసి చెప్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా మనం పిండిని అయితే చపాతీలకి పూరీలకి అంత సాఫ్ట్గా కలుపుకుంటాం కదా, అలా అయితే కలపని అవసరం లేదు. జస్ట్ పైన కలిపి పక్కన పెట్టుకొని బాదుషా ఈ షేప్లో చేసుకునేటప్పుడు జస్ట్ ఇట్లా రౌండ్గా చేసి హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకేముంది, దాని తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కూడా మరీ అంత హీట్ అయితే చేసుకోకండి. ఇప్పుడు నాకు సెకండ్ టైం చేసినవి కొంచెం ఎక్కువ ఫ్రై అయినాయి, ఎందుకో చెప్తాను. ఇప్పుడైతే ఆయిల్ మనం వేలు పెడితే తాకే అంత వేడిగా ఉండాలి, అందరూ చెప్తారు, నేను కూడా చెప్తున్నాను. అలా ఉన్నప్పుడు వేస్తే చూడండి, బాదుషాలు వాటికవి పైకి వచ్చేదాకా ఉంచండి. మీరు అబ్జర్వ్ చేస్తారని మళ్ళీ ఎక్కువసేపు చూపిస్తున్నాను అనమాట. ఖచ్చితంగా వస్తాయి, ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. నేను కూడా వస్తాయో రావో అనుకునేదాన్ని, బట్ ఖచ్చితంగా అయితే వస్తాయి. మీరు అలాగే ఉంచండి, కదల్చకుండా, వాటికవే పైకి తేలినప్పుడే మంచిగా కాలుతాయి అనమాట. నేను ఇట్లా ఫస్ట్ టైం అంటే మనకి 2 వాయిలు అవుతాయి కదా, 2-3 వాయిలు అంటే మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది కదా. సో నాకు అట్లా 2 వాయిలు అయినాయి అనమాట. ఫస్ట్ వాయి బాగానే వచ్చింది, దాని తర్వాత ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కదా, ఇవి మరిగేటప్పటికి అంటే ఇవి కాలేటప్పటికి, అట్లా సెకండ్ది కూడా నేను వెంటనే వేసిన అనమాట. సెకండ్ది నాకు కొంచెం ఎక్కువ ఫ్రై అయింది. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ వాయి వేసినాక కొద్దిసేపు ఆయిల్ని చల్లారనిచ్చి సెకండ్ వాయి వేసుకోండి, అప్పుడైతే మంచిగా కాలిపోతాయి, స్మూత్గా వస్తాయి. ఇంకా ఫైనల్గా బాదుషాలు చేయడం అయిపోయింది, తినడం కూడా అయిపోయింది. నేను ఈ బెడ్షీట్లు పిండేది, అదే ఈ బొంతలు పిండేది ఎందుకు చూపించిన అంటే, మా అమ్మ అప్పుడు బొంతలు లడ్డుగా ఉండాలి, ఎక్కువ చీరలు వేసి కుట్టిస్తా అది ఇది అని చెప్పి ఒక 5-6 చీరలు వేసి కుట్టిస్తారు ఎవరైనా సరే. సో ఇప్పుడు చేత కానప్పుడు వాటిని పిండాలంటే చాలా కష్టం అనమాట. సో అందుకే కొంచెం ఫ్యూచర్ని ఆలోచించి కొంచెం 2-3 చీరలు వేసి కొంచెం చిన్న బొంతల్ని కుట్టించుకోండి అనమాట. ఇంక ఇప్పుడు పిల్లోస్ని మనము 100కి 2, 50కి 2 అనుకుంటే కొంటున్నాం, కానీ అప్పుడు ఏం చేసేటోళ్ళం, వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర పెట్టి మంచి పిల్లోరాగా రెడీ చేసి ఈ పిల్లో కవర్స్ని కూడా మనమే కుట్టుకునేటోళ్ళము. సో అదనమాట పాస్ట్. ప్రజెంట్ ఏమున్నది, అంతా కొనడమే ఉన్నది. సో వీలుంటే మీరు కుట్టుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్ కోర్స్ ఇప్పటికీ కూడా కొందరు కుడతారు, కానీ ఇంకొందరు అయితే బద్ధకానికి అలవాటు పడి కుట్టడం కూడా మానేస్తారు, అది కూడా వచ్చిన వాళ్ళు కూడా. కానీ ఏది ఏమైనా హ్యాండ్మేడే. ఇంకా ఉతికిని అన్ని మడత పెట్టేసి ఇంకా పిల్లో కవర్స్ అయితే తొడిగేస్తున్నాను. ఫ్రెండ్స్, మరి వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. ఈ చిన్న వీడియోలో మీకు ఏ పార్ట్ నచ్చినా, ఏదైనా యూస్ఫుల్ అనిపించినా ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. తెలుసు కదా, మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివ్గా ఉంటుంది, ముందు వీడియోస్ని చాలా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను.